నిజంగా ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గారు ఎర్రగా తీశారు. అసలు నిజంగా నాకైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ భయ సినిమా అయితే మాత్రం. ఒక మంకీకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు రవితేజ గారు. అసలు నిజంగా మన మర్యాద రామన్న సినిమా చూసాం కదా, సునీల్ గారికి సైకిల్ మాట్లాడుతుంది, సేమ్ అదే సినిమా అదే కాన్సెప్ట్తో కోతి మాట్లాడితే చాలా ఎంజాయ్ చేస్తాం భయ్య, చాలా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ అంతా సత్యాన్ని కొడుతుంటే కోతి ఎంజాయ్ చేస్తూ ఉంటే డైలాగులు రవితేజ గారి డైలాగులు అంటే మామూలుగానే వేరే. సో లాస్ట్ ఫైనల్గా కోతి హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక స్టోన్ ఉంటుంది, స్టోన్కి సంబంధించి. సో లాస్ట్ ఫైనల్గా కోతి రవితేజ గారు హెల్ప్ చేస్తారు. సో హీరో ఫైట్ చేస్తాడు. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే మాత్రం సినిమా గూస్ బంప్స్ అంతే. ఆ హెలికాప్టర్ సీన్ అయితే మాత్రం బాబా అసలు నిజంగా వేరే లెవెల్. ఎవరైనా చూస్తే ఏంది ఈ ఓవర్ యాక్షన్ ఏంది, బిల్డప్ ఏంది అనుకుంటా వేరే సినిమాలకి, కానీ ఈ సినిమా మాత్రం అస్సలు అనుకోరు. వారేవా ఏం తీసాడు నిజంగా. హనుమంతుడు వచ్చి చేస్తున్నాడు ఆ ఫైటు అన్న రేంజ్లో ఉంటుంది. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఆ మ్యాన్ ఈ మ్యాన్ కాదు, హనుమాన్ అంతే. నిజంగా ఆ లెవెల్లో సినిమా చూస్తాం. మన కల్చర్ని, మన వాళ్ళని హైలైట్ చేయడం అనేది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. సౌత్ ఇండియాలో సినిమాలకి నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అసలు వరల్డ్ వేడిగానే మన క్రేజ్ ఎక్కడికి వెళ్తుంది. ఒక సౌత్ ఇండియన్, ఒక తెలుగువాడిగా అయితే నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా ఫ్యూచర్లో మన తెలుగు ఇండస్ట్రీ అంటేనే అసలు నార్త్ ఇండియా ఫారెన్ వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఆ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. మన సలార్తోనే ఫారెన్ వాళ్ళు ఏంద్రబాబు ఈ తెలుగు వచ్చి మన మీద పడ్డారు, మన సినిమాలు తొక్కేస్తున్నారు అన్న రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఇంకా మన సౌత్ ఇండియా డెవలప్ అవడం, సౌత్ ఇండస్ట్రీ డెవలప్ అవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది భయ్య. సూపర్. వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ అయితే ఉన్న కాసేపు ఉంటారు, ఆవిడ చనిపోతారు, కానీ ఉన్న కాసేపు వాళ్ళ తమ్ముడి మీదకి రౌడీలు వస్తుంటే ఆయన పడిపోతే కొబ్బరి గెల పట్టును కొడుతుంది, లంగా పైకెత్తి కొడుతుంటే భయ్యా నిజంగా కేకలు అరుపులు అంతే మామూలు లేదు. ఆ విజువల్స్ థియేటర్లో చూస్తే పండగ. లాస్ట్ క్లైమాక్స్లో భయ్యా 2025 లాస్ట్ క్లైమాక్స్లో అంటే సెకండ్ హాఫ్కి ఇస్తాడు, హనుమంతుడు వస్తాడు, హనుమాన్ నీ రాక అనివార్యం, నువ్వు రావాలి అని చెప్పి అంటాడు మన సముద్రకాని గారు. అసలు వేరే లెవెల్ అంతే. అసలు సబ్జెక్ట్ ఎంత బాగుందంటే నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనగానే హనుమంతుడు వస్తాడు భయ్యా, వచ్చి ఇలా వస్తే మన సత్యాల గాల్లో ఉంటాడు, ఎన్నాకాల నుంచి విజువల్ తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా వేరే లెవెల్ థియేటర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. హనుమాన్ మూవీ సూపర్ అంటే సూపర్ అంతే. మొన్న వచ్చింది కదా ఏది ప్రభాస్ గారిది ఆదిపురుషు కేటాయించారు కదా హనుమంతుడికి ఒక సీట్ అని. ఈ సినిమా కేటాయించాలి హనుమంతుడికి ఒక సీట్ అని. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. దయచేసి అందరూ కూడా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నిజంగా అంటే ఎక్సలెంట్ ఉండే ఆదిపురుషు ఓంరావు దీన్ని చూసి నేర్చుకొని నిజంగా అంటే అసలు తేజ సత్య చిన్న ఏజ్లో కూడా ఇంత మంచి యాక్టింగ్. వరలక్ష్మి గారు అయితే అసలుకి ఎప్పుడు నెగిటివ్ రోలే చేస్తుంది, దీనిలో పాజిటివ్ రోల్ తమ్ముని కోసం. అసలు అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ అన్న ఏడుపు వచ్చేస్తుందన్నా, ఇంత ఎమోషనల్ ఉన్నారా, ఫుల్ ఎమోషనల్ తెప్పించింది అసలుకి. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే నిజంగా తేజ సజ్జ అయితే మామూలు కాదు. ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచి బెస్ట్ యాక్టింగ్. హనుమంతుంది అసలుకి చాలా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కూడా అసలుకి ద బెస్ట్ అనిపిస్తుంది. 2025లో పార్ట్ 2 కూడా వస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ అనేది చాలా బాగుంది నిజంగా. అంటే మంచిగా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన రవితేజ డబ్బింగ్ మంకీ ఇలా ఉండి డబ్బింగ్ చేస్తా అది మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి మన సత్య పిచ్చుకలది గూడు ఉంటుంది, ఆ పిచ్చుకల పైన వస్తుంటే అది కూడా కామెడీ అనిపిస్తుంది. ఇంకా గెటప్ సీను వీళ్ళంతా క్యారెక్టర్ గెటప్ సీన్ది కూడా పాల వ్యాపారంది, ఈ పాలు దాటే పవర్ఫుల్ అవుతారని ఇవన్నీ క్యారెక్టర్లు అనేది బాగుంటాయి. విలన్ది కూడా అంటే క్రూరత్వం అనేది బాగా బయటపడతాయి. ఫస్ట్లోనే హీరోనే అనుకుంటాం, కానీ తర్వాత క్రూరత్వం అనేది బాగా బయటపడుతుంది. అది చూసి ఇంత విలన్ అని అనుకుంటాం. చాలా బాగుంది సినిమా అయితే. అదైతే హనుమాన్ అయితే నాకైతే మంచిగా నచ్చింది అన్న. హైలైట్ ఇంకా విజువల్స్ గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ పవర్స్ అనేటివి యూజ్ చేసి దాని గురించి అంటే మనము మంచి చేయాలనుకున్నప్పుడు మన శక్తిని మించి అన్నప్పుడు పవర్స్ అనేది అవసరం లేదు. అది ఒక మంచితనం ఒకటి చాలు చేయాలనుకున్నప్పుడు, అది ఒక సంకల్పం అనేది. ఏందన్నా ఇప్పుడు ఈ పాండిండే లెవెల్ వెళ్ళిపోకుండా ఎక్కడ ఏం మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నెక్స్ట్ సినిమాలు తీయకుండా ఎట్లా ఉంటాడు అంటే చిన్నప్పటి నుంచి చేయకుండా ఉండాలా? బ్యాక్గ్రౌండ్ ఉంటేనేనా? అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా నడచకూడదా? ఏం తొక్కి పాడేస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నావా నువ్వు?
2 ఎలా ఉంటుంది హనుమాన్ 2 సినిమా? 2 మాత్రం మామూలుగా ఉండదు అసలుకి. లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ అసలు నేను చూపిస్తాడు. అప్పుడైతే మామూలుగా ఉండదు నిజంగా, అంటే సూపర్ ఉంటుంది అసలుకి. చాలా అసలుకి సముద్రకర్ణి కూడా బాగా విభూషణ క్యారెక్టర్ చూపిస్తారు, అది కూడా అసలు మామూలుగా ఉండదు. సినిమా అయితే పీక్స్ అని చెప్పాల్సిందే, నిజంగా అంటే సూపర్ ఉంది సినిమా అయితే. వాళ్ళ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5/5. హనుమాన్ శక్తి చూపిస్తారు అయితే ఈ సినిమాలో. 2లో చూపిస్తాడు. 1లో అంటే ఒకటి ఉంటే పవర్స్కి. 2 చూడకుండా ఎట్లా చెప్తున్నారు? 2 ఎలా రిలీజ్ కాంది, నేను ఎలా చూస్తా? రిలీజ్ కాంది ఎలా చూస్తా? 1 మాత్రమే ఉంది. చెప్తున్నా కదా 2 బాగుంటుందని. అరే నీకు క్లైమాక్స్ చూసే తెలుస్తా, పోయి చూడు, చూసి మాట్లాడు.